హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు నవరాత్రుల్లో భాగంగా ఏంటంటే మొదటి రోజు వీడియోని అయితే మీకు షేర్ చేయడం జరిగిందండి. ఇక ఇది రెండవ రోజు. నేను ఈ 9 రోజులు కూడా ఇలా మీకు కనకదుర్గ అమ్మవారి రూపాలను అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే వేరు ప్లేసుల్లో ఉండే అమ్మవార్లను అయితే మీకు చూపిస్తాను. ఎందుకంటే మనకి మామూలుగా గణేష్ ఉత్సవాల టైంలో మనం గణేష్జీని ఎలా అయితే మనం ప్రతిష్ఠించుకుంటామో, నవరాత్రిలో అమ్మను కూడా మనం ప్రతి ప్లేస్లోనే అలానే ప్రతిష్ఠించుకొని పూజించడం అయితే జరుగుతుంది కదా. నేనైతే మీకు వాటిని అయితే షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక విషయానికి వస్తే మనం ఈ నవరాత్రులు రెండవ రోజు ఏంటంటే అమ్మవారిని నవదుర్గల్లో గాయత్రీదేవిని సెకండ్ రోజు గాయత్రి మాతగాను, అదేవిధంగా బ్రహ్మచారినిగాను మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పూజించడం జరుగుతుంది. మనకి ఏంటంటే విజయవాడ టెంపుల్లో అయితే గాయత్రీదేవి అలంకారం చేస్తారనమాట. అంటే కనకదుర్గ అమ్మవారికి మనం ఏంటంటే గాయత్రి అవతారంగా ఈరోజు అలంకరణ చేస్తారు. అదేవిధంగా మనకి శ్రీశైలంలో బ్రహ్మరాంబికా దేవిని అయితే మనకి బ్రహ్మచారిణిగా అలంకరణ చేస్తారనమాట. ఓకే, గాయత్రి మాత అయితే మనకి పంచముఖాల్లో దర్శనమిస్తారు. ఈ పంచముఖేశ్వరి అమ్మవారు అయితే ఇంకెక్కడ మనకి దర్శనం ఉండదు. గాయత్రి అమ్మవారి రూపంలో మాత్రమే 5 ముఖాలతో ఉంటారు. అదేవిధంగా బ్రహ్మచారిణి అమ్మవారు ఏంటంటే మనకి పరమశివుని వివాహం చేసుకోవటానికి ముందు తపస్సు చేయటానికి అయితే వెళ్తారు కదా. ఆ తపస్సు చేయటానికి వెళ్ళే క్రమంలో కమండలం అవి తీసుకొని వెళ్తారు కదా, మనకి ఆ రూపాన్ని అయితే మనకి బ్రహ్మచారిణిగా కొలవడం జరుగుతుంది. ఇలా ఈ 2 రూపాలని మనకి ఇప్పుడు అమ్మవారిని అయితే ఈ 2 రూపాల్లో ఈ సెకండ్ రోజు అయితే ప్రార్థించడం జరుగుతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. అందులో ఏమైనా తప్పు ఉంటే కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.